డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సీశాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అంటే దీనికి ఇప్పుడు కథనంలోకి రావడం జరిగింది. వరంగల్ నీటిలో 151 సీట్లు, ఏపీ నీటిలో 110 సీట్లు, తాడేపల్లిగూడెం సీశాబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. మరి ఇవాళ 29 నుంచి స్టార్ట్ అయింది. 29, 28, 29, 30వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. మనకి 31ని మాకు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. నాకు వచ్చేస్తుందిలే, కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఈ 4 రోజులు మీరు అలర్ట్గా ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ జస్ట్ మీరు 10వ తారీఖు, ఆగస్టు 10వ తారీఖు కల్లా ఎన్ఐటి, ఐఐటి, IIITలో జాయిన్ అయిపోతారు. ఈ 4 రోజులు కొద్దిగా పేరెంట్స్ అయినా మరి స్టూడెంట్స్ కొద్దిగా ఓపికగా ఉండి కొద్దిగా అలర్ట్గా ఉండాలి. సీఎం చిటుక్కమన్నా లెగవాలి, అది గుర్తుపెట్టుకోండి. మనం స్టూడెంట్స్ అందరినీ అలర్ట్ చేస్తున్నాం, ఎక్కువ మంది పెట్టుకోమని. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో, IIITలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మనకి విజయవాడలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సాంకేతిక పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయి ఈసారి దాదాపు 15,300 సీట్ల దాకా మిగిలిపోయినాయి. అంటే ఈ యొక్క కథనంలో వీళ్ళు ఏంటంటే ఓన్లీ లోకల్ ఏపీ, తెలంగాణ మాత్రం ఇచ్చారు కాబట్టి మిగతా అన్నీ కూడా నేను వీడియోలో ఉండి మన వీడియో చూడండి. మొత్తము ఎక్సెల్ షీట్కి వేసి మొత్తం ఏ కేటగిరీ ఎంత, ఎన్ఐటీలు ఎన్ని, జిఎఫ్టీలు ఎన్ని, IIIT మొత్తం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐఐటి సహా మొత్తము 138 సంస్థల్లో 67,323 సీట్లకు ఇటీవల జోస అయితే అయిపోయింది. 5 విడతలు. ఐఐటీలను పక్కన పెడితే మనకి, ఎందుకంటే సీశాబ్లు ఐఐటీలు రావాము ఎప్పుడు సంస్థలు పెద్ద ఎత్తున సీట్లు భర్తీ కాలేదు. ఐఐటీలు మినహా ఇతర సంస్థలు మిగిలిపోయిన సీట్లను భర్తీకి సీశాబ్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ప్రత్యేక కౌన్సిల్ నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి 26, 27 ఐఐఎస్టి సింబూరు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 15,000కు పైగా సీట్లు పైన మిగిలిపోయాయి. గుర్తుపెట్టిన ఆల్రెడీ నేను 15,300కి నేను వీడియో చేయడం జరిగింది. చూడండి నా వీడియో. ఎవరైనా క్లియర్గా మరి ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే వీడియో ఉంది, వీడియో చూడండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20% సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. భారీగా మిగిలిపోయిన సీట్లు. ఈ నెల 30-31 మాక్ కౌన్సిలింగ్ కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. మళ్ళీ ఆగస్టు 6వ తారీఖున మనకి ఫస్ట్ రౌండ్ సీశాబ్ రౌండ్ 1 వచ్చేస్తుంది. 12న ఫైనల్ రౌండ్ సీట్లు అయితే వస్తాయి. ఈసారి 2 రౌండ్లు మాత్రమే ఉంటాయి, ఎక్కువ చెబితే ఏమీ ఉండవు. అదేవిధంగా ఎంసెట్లో ఇక్కడ ఫీజు వాపసు. రాష్ట్రంలో ఎఫ్సెట్ 2వ విడత కౌన్సిలింగ్ దాదాపు పూర్తయింది. తెలంగాణలో చివరి విడత కౌన్సిలింగ్ ప్రారంభం. ఈ క్రమంలో సీశాబ్ ద్వారా సీట్లు సాధిస్తే ఇప్పటికే చెల్లించిన ఫీజుని ఇస్తారు. మరి ధ్రువపత్రాలు వస్తాయన్న ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తమవుతుంది. దీనిపై ఎఫ్సెట్ క్యాంపు కార్యాలయం వర్గాలు మాట్లాడుతూ సీటు వచ్చిన అలాట్మెంట్ లెటర్ చూపితే, మీకు కానీ అలాట్మెంట్ లెటర్ చూపితే ఫీజు తిరిగి చెల్లిస్తామని, ధ్రువపత్రాలు కూడా ఆయా కళాశాల నుంచి ఇప్పిస్తామని అలాట్మెంట్ లెటర్లు అయితే చూపించాలి. మీరు సీశాబ్ అలాట్మెంట్ లెటర్ చూపించండి. అలాట్మెంట్ లెటర్ చూపిస్తే మీ ఫీజు మీకు వాపస్ ఇస్తారండి, అది గుర్తుపెట్టుకోండి. సీశాబ్లో సీట్లు కేటాయించిన రోజే సీశాబ్లో సీట్లు కేటాయించిన రోజే వచ్చి సీట్ల రద్దుకు దరఖాస్తు చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా సీశాబ్లో వస్తే, సీశాబ్లో సీట్లు ఎప్పుడు వస్తాయి మనకు 6వ తారీఖు వస్తాయి. 6వ తారీఖు రాగానే మీరు వెళ్ళి సీట్ల రద్దుకు దరఖాస్తు చేసుకోవాలని వీళ్ళు ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ వాళ్ళు అయితే సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి ఆ ప్రాబ్లం లేదు, 2 ప్యారలల్గా అయిపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో మొత్తం సీట్లు 1000 సీట్లు ఉంటే 151, ఎన్ఐటి ఏపీలో 480, 110. మరి స్పా విజయవాడ ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది 132కి 26, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 120 నుండి 43 మిగిలిపోయినాయి. IIIT శ్రీ సిటీ 438 నుంచి 81, IIIT కర్నూలు 354 నుండి 103. మొత్తము మనకి ఏపీ, తెలంగాణలో దాదాపు భారీగా 2,573 సీట్లు ఉంటే 514 సీట్లు అంటే 25% ఫిల్ అవ్వాల, ఖాళీగా ఉండి 75% మాత్రమే ఫిల్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే ఎవరైనా ఈరోజు అయిపోయింది కాబట్టి సీశాబ్ మరి మనకు దీనికి సంబంధించిన మెంటర్షిప్ ఫీజు తీసుకుని ఇవాళ రేపు తర్వాత మీరు తీసుకోమని నేను తీసుకోను, దానివల్ల ఉపయోగం లేదు. దీని యొక్క మన సర్వీసెస్ పొందండి, గైడెన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీ యొక్క పిల్లలు ఆగస్టు 10వ తారీఖు వెళ్ళిపోతారు, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టీలో వెళ్ళిపోతారు. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.